నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? ఈరోజు రెండవ రోజు వినాయకుడి పూజ. దానికోసం షీర అయితే చేస్తున్నాను అనమాట. షీర కోసం సగం కప్పు రవ్వ తీసుకున్న, ప్యాన్లో 2 టీ స్పూన్ల నెయ్యి అయితే వేసిన అనమాట. నెయ్యి వేసి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకోవాలి, మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా. షీర ప్రాసెస్ అందరికీ తెలుసు, షీర చేసే విధానము. ఇక నైవేద్యం కాబట్టి వీడియో చేస్తున్నాను అనమాట. షీర దీనిది స్పెషల్ ఏంటంటే మిల్క్ మేడ్ పౌడర్ వేసి చేస్తున్నాను అన్నమాట. మంచిగా ఇవి డ్రై ఫ్రూట్స్ ఏమంటారు బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఏం చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టిన తర్వాత రవ్వ ఏదైతుందో అది కూడా అదే నెయ్యిలో వేసేసి మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇట్లా బ్రౌన్ కలర్ రావాలి మంచిగా రవ్వ, అప్పుడే షీరకి లుక్ వస్తుంది మంచిగా. చాలామంది షీర దొడ్డు రవ్వతో చేస్తారు, అదే ఏమంటారు గోధుమ రవ్వ ఉంటుంది కదా, దాంతో చేస్తారు. దీన్ని బొంబాయి రవ్వ అంటారు, కాకపోతే మేము బొంబాయి రవ్వ అనము, రవ్వనే అంటాం అన్నమాట. చాలామంది బొంబాయి రవ్వ అంటారు, ఎందుకంటారో తెలియదు, బొంబాయికేనా వస్తుందా అది తెలియదు. మేమైతే రవ్వనే అంటాం అన్నమాట. ఈ కలర్ వచ్చిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. కొంతమంది పాలు కూడా వేసి చేస్తారనమాట, నేను పాలు వేయను. కాకపోతే వాటర్ మంచిగా వేసి ఆ వాటర్లో అది ఉడికిన తర్వాత షుగర్ ఉంటుంది కదా, షుగర్తో పాటే మిల్క్ మేడ్ పౌడర్ కూడా వేసి కలిపేసేస్తాను అనమాట. మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. జర్ర మనం రవ్వ వేసినాక ఒక 2-3 సెకండ్లు టైం ఇచ్చినా కూడా ఉండగట్టేస్తుంది, అది లుండలు అవుతుంది. 2 ఇలాచీలు తీసేసుకొని మంచిగా దాన్ని పౌడర్ చేసుకుంటున్నాను అనమాట. ఇలాచీల పౌడరు బాగుంటుంది, స్వీట్లలో ఇలాచీ పౌడర్ వేస్తే. కాకపోతే ఇలాచీలు వేస్తే తినని వాళ్ళు కూడా ఉన్నారు, తెలుసు, మా ఫ్రెండే ఆమె. ఇలాచీలు వేస్తే అస్సలు తినదు, ఇలాచీ ఉంది నాకు వద్దు అని అంటుంది. కొంతమందికి నచ్చదేమో ఇలాచీ పౌడర్. మిల్క్ మేడ్ అండ్ షుగరు 2 కలిపి వేసేసిన. ఇప్పుడు షుగర్ మెల్ట్ అయ్యేదాకా మంచిగా, షుగర్ తొందరగానే మెల్ట్ అవుతుంది వేడికి. మెల్ట్ అయిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా దీన్ని కలిపిన తర్వాత కొంచెం ఇంకొక 2 టీ స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి. ఈ షీర అంటేనే ఇట్లా మంచిగా నెయ్యి ఉంటుంది, తింటుంటే వేడివేడిగా తింటుంటే అది పోతూనే ఉంటుంది, ప్రసాదం బాగుంటుంది. స్వీట్లు అంటే వినాయకునికి ఇష్టం కదా, వినాయకుడు భోజన ప్రియుడు. ఏది పులిహోర, దద్దోజనం ఇవన్నీ చాలా ఇష్టం ఉంటుంది వినాయకుడికి. ఉండ్రాలు, ఇంకా ఏమంటారు ఇది మోదకులు అయితే మరాఠీలు చేస్తారు, మనం కూడా ఒక ట్రై చేయాలి. వాళ్ళే చేయాలని రూల్ లేదు, మనం కూడా చేసుకోవచ్చు. మనం కలిపి పాయసమే చేస్తాము. మోదకు ట్రై చేయాలి ఒకసారి. మోదకు నాకు రావు, ఒకసారి చూసి ట్రై చేయాలి. మంచిగా నెయ్యి అంతా కరిగే వరకు మంచిగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఇలాచీ పౌడర్ ఏదైతే నూరి పెట్టుకున్నామో ఆ ఇలాచీ పౌడర్ వేసేసేయాలి. వేసిన తర్వాత జర మంచిగా కలిపేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి. ఇలాచీ పౌడర్ మంచిగా కలిసే వరకు మంచిగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఏవైతున్నాయో అవి కూడా వేసేసుకోవాలి. వేసుకొని ప్రసాదం రెడీ అయిపోయింది. ఇప్పుడు వినాయకుడికి పూజ చేసేసి ఇంకా దీపం ముట్టియాలి. నైవేద్యం అయితే పెట్టినాం, అన్నీ రెడీ అయినాయి. దీపం ముట్టించి ఆరతిచ్చేసి మంచి భజన పాటలు పాడేసి దేవుడికి నైవేద్యం నివేదన చేస్తే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.